వెల్కమ్ టు సెయింట్ మార్టిన్. ఇక్కడ నుంచి ఈ రోజు మనము యాంగ్విలాకి వెళ్ళబోతున్నాం. మనం తీసుకున్న రెంటల్ కార్. సో లెఫ్ట్ సైడ్ లో స్టీరింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి నా లైఫ్ లో నేను రైట్ సైడ్ నడుపుతున్నాను. హోటల్ నుంచి మనం ఇప్పుడు యాంగ్విలా ఫెరీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ ఇక్కడ లండన్ బ్రిడ్జ్ లేచినట్టు లేస్తుంది. ఇది ఈ కలిప్సో చార్టర్ బోట్స్ లో వెళ్తున్నాము. ఫెరీ బోట్ లో ఓన్లీ నేను నీల్ మాత్రమే వెళ్తున్నాము. సో ఓన్లీ 2 of us. మంచి బ్యూటిఫుల్ బోట్ అయితే వచ్చింది. ఏ రేంజ్లో గాలి వస్తుందో చూస్తున్నారా? అసలు జర్నీ అయితే చాలా 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 బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సముద్రపు నీటిని చీల్చుకుంటూ వెళ్తుంది కదా, అల్టిమేట్ ఉంది. సో చూస్తుండగానే జస్ట్ అరగంటలో వచ్చాం. ఇక్కడ కూడా బీచ్ ఎంత సాఫ్ట్గా ఉందంటే నేల చాలా సాఫ్ట్గా ఉంది. న్యాచురల్లీ ఫార్మ్డ్ ఆర్చ్ దగ్గర ఉన్న ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ అనమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ రాక్స్ అనేది. ఫ్రెండ్స్, వీ హ్యావ్ డానియలా. షీ ఈస్ ద టీవీ ప్రెజెంటర్ ఫ్రమ్ CNN బ్రెజిల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు సెయింట్ మార్టిన్. సో సెయింట్ మార్టిన్లోని బీచ్ ఇది. సో మనం స్టే చేస్తున్న హోటల్ జస్ట్ మన బాల్కనీలోంచి కనిపించే వ్యూ అనమాట. అల్టిమేట్ ఉంటుందని చెప్పాను కదా. ఆల్రెడీ మొన్న మీకు నైట్ వ్యూ చూపించాను కదా. ఇదంతా కూడా డే వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బీచ్ అంతా. సో ఇక్కడ నుంచి ఈరోజు మనము యాంగ్విలాకి వెళ్ళబోతున్నాం. సో దట్ ఈస్ గోన్ బి మై కంట్రీ నెంబర్ 66, 66వ దేశం. సో యాంగ్విలా అనేది ఒక చిన్న దేశం అనమాట, చిన్న ఐలాండ్ ఇది. సో దిస్ ఇస్ కంట్రోల్డ్ బై బ్రిటిష్. సో దీనికి మనము ఫెరీలో వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ 45 minutesలో వెళ్ళిపోతాము. సో నిన్న ఏం చేశానంటే కేవలం నిన్న ఎక్కడికి బయట తిరగకుండా ఓన్లీ ఒక రెంటల్ కార్ తీసుకొని ప్లస్ అంతేకాకుండా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ ఏమేమి చూడొచ్చు అనేది అన్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి పెట్టుకున్నాము, రెడీ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే నిన్న సండే కాబట్టి నిన్న ఎక్కడికి చూసే అవకాశం లేకుండా అన్ని ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. సో ఈ రోజు మనం యాంగ్విలా వెళ్ళబోతున్నాము, రేపు సెయింట్ బార్థోలోమ్యూ వెళ్ళబోతున్నాము, ఆ తర్వాత ఇంకా మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు యాంగ్విలాకి వెళ్ళే దారి ఎలా ఉంది, మన రెంటల్ కార్ ఎలా ఉంది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెరీ ఎలా ఉంది, ఇవన్నీ చూద్దురు. కానీ మనం తీసుకున్న రెంటల్ కార్. సో ఇక్కడ US టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిసారి నా లైఫ్లో నేను రైట్ సైడ్ నడుపుతున్నాను. అంతకుముందు USలోను దుబాయ్లోనూ అవకాశం వచ్చినా సరే రిస్క్ తీసుకోవద్దు, ఎందుకు లేని వదిలేసాను. కానీ ఇది చిన్న దీవి, చిన్న ఐలాండ్ కాబట్టి ప్రాబ్లం లేదని ఇది రెంట్కి తీసుకొని ఒక 6 days కోసం ఐమ్ డ్రైవింగ్ ఇట్. చూసుకుంటే 3 ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ది లెఫ్ట్ సైడ్ ఏమో మనకి సెయింట్ మార్టిన్ ఫ్లాగ్, మధ్యలోనేమో నెదర్లాండ్స్ వాళ్ళ ఫ్లాగ్, ఇక్కడ రైట్ సైడ్లోనేమో US ఫ్లాగ్ అనమాట. సో నెదర్లాండ్స్ అమెరికన్ ఫౌండేషన్ కాబట్టి అలా 3 ఫ్లాగ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో బాగుంది. హోటల్ నుంచి మనం ఇప్పుడు యాంగ్విలా ఫెరీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సో అది రైట్ ఆపోజిట్ టు ద ఎయిర్పోర్ట్ అనమాట. ప్రిన్సెస్ జూలియానా ఎయిర్పోర్ట్ ఆపోజిట్లోనే ఉంది. సో ఎయిర్పోర్ట్ ఎదురుగున్న టెర్మినల్ దగ్గర మనం ఎక్కి యాంగ్విలాకి వెళ్ళి, సో 45 minutes మాత్రమే జర్నీ, ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. అండ్ మీరు గమనిస్తే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్లో ఉన్నాను. సో మొట్టమొదటిసారి మనము రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ప్రయాణం చేస్తున్నాము. సో ఇట్స్ గుడ్. నేను చేయగలనా లేదా అని అనుకునేవాడిని, మొత్తానికైతే ఇది కూడా చేయగలుగుతున్నా. సో ఐఎమ్ హ్యాపీ. సో మనం ఇక్కడ వెళ్ళే రోడ్ ఎలా ఉందనేది చూసుకుందాం, ఆ తర్వాత విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్. ఈ బ్రిడ్జ్ ఇక్కడ లండన్ బ్రిడ్జ్ లేచినట్టు లేస్తుంది ఇది. సో మొత్తం రోడ్ అంతా పైదాకా లేచింది. ఇది మనం ప్రిన్సెస్ జూలియానా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనమాట. సో పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా బ్రిడ్జ్ని లేపుతారనుకుంటా. సో మనం ఆల్రెడీ న్యూజిలాండ్లో చూసాము, లండన్లో చూసాము, ఇప్పుడేమో సెయింట్ మార్టిన్లో చూస్తున్నాము. సో లిటరలీ ఆల్మోస్ట్ 90 degrees యాంగిల్లోకి లేచింది రోడ్ అంతా. ఇప్పుడే క్రూజ్ షిప్ కూడా వెళ్తుంది. సో పెద్దది. వావ్, బ్యూటిఫుల్. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. ఇది యాక్చువల్గా ఇది ఇలా లేచే బ్రిడ్జ్ అని నాకు తెలియదు అనమాట. సో లక్కీలీ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ క్రూజ్ షిప్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ డౌన్ అవుద్ది అనుకుంటా. ఇంత పొద్దున వేళ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందబ్బా అనుకున్నా కానీ సో ఇక్కడ రోడ్ని ఇలా లేపుతారని ఇప్పుడే అర్థమైంది. లుక్స్ బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు మళ్ళీ లెవెలింగ్ అవుతుంది చూడండి. బ్రిడ్జ్ అనేది లెవెల్ అయిపోయి ఇప్పుడు రోడ్ లెవెల్కి వచ్చేస్తే మళ్ళీ మనం దానిపైన వెళ్ళిపోవచ్చు. సో మనకి ఆ బ్రిడ్జ్కి ఒకవైపు ఏమో
లెఫ్ట్ సైడ్లోనేమో సముద్రం ఉంది, రైట్ సైడ్ ఏమో లగూన్ ఉందన్నమాట. సో మొత్తం హోల్ సెటప్ అంతా ఇప్పుడు కంప్లీట్గా మళ్ళీ ఈక్వల్ లెవెల్కి వచ్చేసి రోడ్ లెవెల్కి వచ్చేసింది. సో ఇప్పుడు అదే బ్రిడ్జ్ పైన మళ్ళీ మనము డ్రైవ్ చేయబోతున్నాం. సో చూద్దరు కానీ ఎలా ఉంటుందనేది. మళ్ళీ రోడ్ లెవెల్లోకి ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అనేది మనకి బ్రిడ్జ్ పైన వేశారు చూడండి. ఇప్పుడు గ్రీన్ లైట్ వచ్చింది. ఇంతకుముందు మనకి ఏదైతే బ్రిడ్జ్ లేచిందో అదే బ్రిడ్జ్ పై నుంచి బయలుదేరాం. సో ఇప్పుడు చూడ్డానికి అయితే లిటరలీ ఒక నార్మల్ రోడ్ ఉన్నట్టే ఉంది, ఏ మాత్రం డిఫరెన్స్ లేదు అసలు. ఇది ఒక మెషిన్ ఆపరేటెడ్ బ్రిడ్జ్ అని ఇక్కడ మనకి లేస్తుందనే విషయం నాకు అసలు, మేము నిన్న మొన్న 2 రోజులు కంటిన్యూస్గా ఇక్కడ తిరిగాము, బట్ వీ డింట్ రియలైజ్ దాట్. కానీ బాగుంది ఇది. సో అంత నార్మల్గా ఉంది చూడండి, అంత సింపుల్గా అయిపోయిందో. పర్ఫెక్ట్ కదా. ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఇక్కడ యాంగ్విల్లా ఫెరీస్ పాయింట్ ఉంది. జీబీ ఫెరీస్, కలిప్సో చార్టర్స్ అండ్ ఫన్ టైమ్ బోట్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనం కలిప్సో చార్టర్స్ ద్వారా వెళ్తున్నాము. ఇక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్ కూడా ఉంది. ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని యాంగ్విల్లాకి వెళ్ళబోతుంది. ఇదే ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదే మెయిన్ ఎయిర్పోర్ట్ ఫర్ సెయింట్ మార్టిన్. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ మన కార్ పార్క్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ చెక్ ఇన్ కౌంటర్స్ అనమాట. ఇంతకుముందు మనం చూసిన ఇమిగ్రేషన్ అండ్ చెక్ ఇన్ కౌంటర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ పర్టికులర్ పాయింట్ నుంచే మనము యాంగ్విల్లాకి వెళ్ళబోతున్నాం. యాంగ్విల్లా అనేది బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ అనమాట. సో నా దగ్గర యూకే వీసా ఉంది కాబట్టి నేను వెళ్ళొచ్చు. ప్లస్ నీల్కేమో యూఎస్ వీసా ఉంది కాబట్టి యూఎస్ వీసా ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఏరియాస్లో, కెరీబియన్ కంట్రీస్లో చాలా వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి తనకు కూడా యాంగ్విల్లాకి అవకాశం ఉంది. యాక్చువల్గా చూస్తే మనకి వికీపీడియాలోను వాటిలలో యూఎస్ వీసా నాట్ ఎలిజిబుల్ అని రాసింది. కాకపోతే ఇక్కడ కనుక్కుంటే యూఎస్ వీసా కూడా ఎలిజిబుల్ అని చెప్పి తెలిసిందనమాట. కాకపోతే ఫ్రెంచ్ ఓవర్సీస్ టెరిటరీస్ మాత్రం నీళ్ళు వెళ్ళడానికి లేదు. నాకు ఫ్రాన్స్ నుంచి ఇష్యూ చేసిన వీసా ఉంది కాబట్టి ఫ్రెంచ్ ఓవర్సీస్ టెరిటరీస్ కూడా నేను వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈరోజు యాంగ్విల్లాలో ఇట్స్ అ స్పెషల్ డే. ఇట్స్ అన్ ఆగస్ట్ మండే. ఫస్ట్ మండే సెలబ్రేటెడ్ యాజ్ అ కార్నివల్. సో అక్కడ చాలా స్పెషల్ డే అంట. సో ఫస్ట్ మండే ఆఫ్ ఆగస్ట్ కాబట్టి అక్కడ ఎలా ఉందనేది యాంగ్విల్లాకి వెళ్ళి చూసుకున్నాం. ఇప్పుడే ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది. మళ్ళీ స్టాంప్ వేశారు, ఎగ్జిట్ స్టాంప్. సో ఇక్కడ నుంచి మనం యాంగ్విల్లాకి వెళ్ళబోతున్నాము. యాంగ్విల్లాకి ఇగో ఈ కలిప్సో చార్టర్ బోట్స్లో వెళ్తున్నాము. సో నాకు నీల్కి మేమిద్దరమే వెళ్తున్నాము. ఈ టైంలో వేరే ఎవరు లేరు. సో ఇక్కడ వేరు ఏజెన్సీస్ ఉన్నాయి కదా మనకి, దాంట్లో మిగతా అన్నిట్లో ఉన్నారు కానీ దీంట్లో మాత్రం మేము ఇద్దరమే ఉన్నాము. సో మా ఇద్దరికే ఇండివిజువల్ బోట్ ఇప్పుడు. సో ఇక్కడ నుంచి యాంగ్విల్లాకి 45 minutesలో రీచ్ అయిపోతాము. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ యాంగ్విల్లా. ఇప్పుడే ఈ ఫెరీ బోట్లో ఇట్స్ 12 passenger ఫెరీ బోట్. సో 12 passenger దాంట్లో ఓన్లీ నేను నీల్ మాత్రమే వెళ్తున్నాము. సో ఓన్లీ 2 of us. 45 minutes అన్నారు కానీ 25 to 30 minutesలో వెళ్ళిపోతామంట. ఇట్స్ నాట్ టూ బిగ్గర్ డిస్టెన్స్ అనమాట. సో ఇదే మనకు ఫెరీ పాయింట్. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం బయలుదేరాము. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ యాంగ్విల్లా. ఇప్పుడే బయలుదేరాము. సో సెయింట్ మార్టిన్ నుంచి యాంగ్విల్లాకి. సో ఇప్పుడు ఒక్కొక్క దేశానికి వెళ్తే 4 స్టాంపులు పడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ స్టాంపు, మళ్ళీ యాంగ్విల్లాలో ఎంట్రీ స్టాంపు, అక్కడ ఎగ్జిట్ స్టాంపు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ స్టాంప్. సో ఒక దేశానికి వెళ్ళొస్తే 4 స్టాంపులు మనకి పాస్పోర్ట్లో. సో అది కూడా చూసుకోవాలి, ఎందుకంటే పాస్పోర్ట్ మళ్ళీ ఫుల్ అయిపోతే మళ్ళీ నేను ట్రావెల్ చేయడానికి ఉండదు కాబట్టి అది కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. బట్ ఎనీవేస్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద నెక్స్ట్ కంట్రీ యాంగ్విల్లా. సో దిస్ ఇస్ కంట్రోల్డ్ బై బ్రిటిష్. అండ్ మంచి బ్యూటిఫుల్ బోట్ అయితే వచ్చింది. సో సింపుల్గా హ్యాపీగా ప్రయాణం చేద్దాము. ఆడికి వెళ్ళిన తర్వాత యాంగ్విల్లాని చూసుకుందాం. ఇది సెయింట్ మార్టిన్లోని ఫ్రంట్ సైడ్, ఇదంతా కూడా డచ్ సైడ్ అనమాట. సో ఇది సౌత్ సైడ్, ఇది నార్త్ సైడ్. నార్త్ సైడ్ అంతా ఫ్రెంచ్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంది, సౌత్ సైడ్ అంతా కూడా డచ్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంది. సో ఇదంతా కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్సే. ఏ రేంజ్లో గాలి వస్తుందో చూస్తున్నారా ఇక్కడ ఫెరీలో ట్రావెల్ చేస్తుంటే. కానీ ఇట్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ బా. అసలు యాక్చువల్గా ఒక దేశానికి వెళ్ళడానికి ఒక ఫెరీలో వెళ్ళడమే ఆశ్చర్యం అంటే, అలాంటిది నాకు వీళ్ళకి మేమిద్దరం మాత్రమే ఒక స్పెషల్గా ఒక సపరేట్ బోట్ బుక్ చేసుకొని వెళ్ళడం అంటే ఇంకా అసలు చాలా థ్రిల్లింగ్ అమేజింగ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. సో గాలి అయితే విపరీతంగా వస్తుంది. అల్టిమేట్
మనం ఏదైతే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నామో ఇది ఫ్రెంచ్ బార్డర్ కంట్రోల్ బ్రిడ్జ్ అంట. సో ఇది ఫ్రంట్ సైడ్ వాళ్ళదనమాట. సో ఇక్కడ మనకి మారిపోయింది కూడా సెయింట్ మార్టిన్ అని చెప్పి. ఇప్పటిదాకానేమో సెయింట్ మార్టిన్ అని రాస్తుంది. సో ఒకే ఒక్క ఐలాండ్ ఇద్దరు పాలించడము, డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నుంచి అంతా కూడా ఫ్రంట్ సైడ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. మనం ఫ్రెంచ్ సైడ్ ఆఫ్ సెయింట్ మార్టిన్లో ఉన్నాం. ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా లగూన్ అంట. సో ఇప్పుడే మనము ఓషన్లోకి ఎంటర్ అవుతున్నాము. సో సముద్రం లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ మనకి బంపీ రైడ్ ఉంటుందంట. సో చూద్దాం. సో యాంగులా వైపు మనం ఇంకా బయలుదేరుతున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ మచ్ ఫాస్టర్. అసలు జర్నీ అయితే చాలా 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 బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఏదో ప్రైవేట్ జెట్ చార్టర్ బోట్ బుక్ చేసుకొని వెళ్తున్నట్టుంది. నాకైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు అయితే ఏం పంపిగా లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది. సో యూ కెన్ సీ హౌ ఫాస్ట్ ద బోట్ ఈస్ మూవింగ్. సో సముద్రపు నీటిని చీల్చుకుంటూ వెళ్తుంది కదా, అల్టిమేట్ ఉంది. నాకైతే ఈ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇవి నీళ్ళలా అనిపించవు, పాలలాగా అనిపిస్తుంది. ఏదో పాలధారల నుంచి దాటుతున్నట్టు అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో చూస్తుండగానే జస్ట్ అరగంటలో వచ్చాం. ఐ లవ్ యాంగ్విలా అని కనిపిస్తుంది చూడండి. బ్లోయింగ్ పాయింట్ ఫెరీ టెర్మినల్. సో బ్లోయింగ్ పాయింట్ అనే ఏరియాకి వచ్చాము. ఒకవైపు అరైవల్స్, మరోవైపు డిపార్చర్స్ కనిపిస్తున్నాయి. ఈ యాంగ్విలా అనేది యూకే వాళ్ళు కంట్రోల్ చేస్తుంది కాబట్టి సో మనకి ఇక్కడ బ్రిటిష్ ఫ్లాగ్స్ కూడా కనిపిస్తున్నాయి, యూకే ఫ్లాగ్స్. సో మొత్తానికైతే యాంగ్విలాకి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాంగ్విలా, కంట్రీ నెంబర్ 69 ఫర్ నీల్. మొత్తానికైతే యాంగ్విలాకి వచ్చేసాము. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ తర్వాత ఐలాండ్ టూర్ చేసుకుని మళ్ళీ మనము ఇదే బోట్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో వెల్కమ్ టు యాంగ్విలా. ఇది మన కంట్రీ నెంబర్ 66. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వెల్కమ్ టు యాంగులా బ్రిటిష్ కెరేబియన్ అని రాస్తుంది. బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న వన్ ఆఫ్ ద కెరేబియన్ ఐలాండ్ అనమాట. సో ఇది చాలా చాలా చిన్న దేశం. ఒక 2 అవర్స్లో మనం మొత్తం కంప్లీట్ ఐలాండ్ టూర్ చేయొచ్చు. సో ఇప్పుడే ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాను ఐలాండ్ టూర్ కోసం. సో 2 గంటల్లో ఐలాండ్ టూర్ చేసుకుని ఈరోజు బీచ్ పార్టీ ఉంది. దెర్ ఇస్ అ కార్నివల్, దెర్ ఆర్ సో మెనీ సెలబ్రేషన్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఈరోజు ఆగస్ట్ మండే ఇస్ అ సెలబ్రేషన్ డే హియర్ ఇన్ యాంగ్విలా. కాకపోతే ఈరోజు మొత్తం కంప్లీట్ హాలిడే అంట, అన్ని క్లోజ్ ఉంటాయి. మనకి ఎలా ఉందనేది యాంగ్విలా అనేది చూసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బీచ్ పార్టీకి వెళ్దాం. సో చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. వెల్కమ్ టు యాంగ్విలా అరోరా హోటల్. సో అరోరా యాంగ్విలా హోటల్ అనేది ఇది ఒక హ్యూజ్ 5-స్టార్ హోటల్. దిస్ ఈజ్ ఓన్డ్ బై బెస్ట్ బై స్టోర్స్ ఇన్ యూఎస్లోని బెస్ట్ బై ఓనర్కే ఈ పర్టికులర్ రిసార్ట్ అనేది కొన్నారనమాట. సో ఇట్స్ అ హ్యూజ్ 5-స్టార్ హోటల్. మీరు ఇటువైపు చూసుకోవచ్చు. ఇక్కడ అల్టిమేట్ ఉంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మన స్విమ్మింగ్ పూల్ అనేది ఎక్స్ట్రీమ్లీ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది. సో మొత్తం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటువైపు వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లల కోసం అని చెప్పేసి అని అక్కడ రిసార్ట్ లాగా తయారు చేశారనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ప్యూర్ హోటల్. సో హోటలే కాకుండా మనకి రిసార్ట్ లాగా కూడా తయారు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి. అండ్ ఇటువైపు చూసుకుంటేనేమో సముద్రం ఉంది. ఇట్స్ యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి బ్లోయింగ్ పాయింట్ ఏరియా అనమాట. సో బ్లోయింగ్ పాయింట్ యాంగ్విలా అంటాము. ఇక్కడికి మనకి ఏరోప్లేన్స్ ఉన్నాయి, ప్లస్ పోర్ట్ కూడా ఉంది, సీ పోర్ట్ కూడా ఉంది. సో మనం వయా సీ వచ్చాము. మనకి మన స్టాంప్లో దే పుట్ ఇట్ యాజ్ డే ట్రిప్పర్ అని చెప్పేసి అని. సో 1 డేలోనే మనము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాం కాబట్టి డే ట్రిప్పర్ అనే ఒక స్టాంప్ వేశారనమాట. సో ఇది ఈ పర్టికులర్ హోటల్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ఐలాండ్స్ అనమాట. యాంగ్విలాలో దాదాపు 15,000 పాపులేషన్ ఉందంట. ఇట్స్ అబౌట్ 35 స్క్వేర్ మైల్స్ ఓవరాల్గా. మనకి సెయింట్ మార్టిన్ అనేది 37 స్క్వేర్ మైల్స్ ఉంటాయి, ఇది 35 స్క్వేర్ మైల్స్ అంట. ఓన్లీ జస్ట్ 2 స్క్వేర్ మైల్స్ చిన్నది. కానీ ఇక్కడ మ్యాక్సిమం అంటే ఇక్కడ పాపులేషన్ అంతా కూడా కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద టూరిస్ట్ అనమాట. ఇట్స్ ప్యూర్లీ టూరిజం బేస్డ్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ 100% ఓన్డ్ బై బ్రిటిష్. మనకు అటువైపు చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ బీచ్ ఉంది చూడండి. ప్రైవేట్ బీచ్ చాలా బాగుంది. మల్టిపుల్ కలర్స్లో కనిపిస్తున్నాయి అక్కడ మనకి. రకరకాల గ్రీన్, బ్లూ, డార్క్ బ్లూ మనకు తెలిసిందే కదా. సో మనకి ఎంత ఒడ్డు దగ్గర ఉంటే అంత గ్రీనిష్ కనబడుతుంది, మనకి లోతు ఎక్కువైనా కొద్దీ బ్లూయిష్ కనబడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో ఇదంతా కూడా ప్రైవేట్ బీచ్ అనమాట. అల్టిమేట్ ఉంది అసలు. వన్స్ అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్.
సో యాంగ్విలా ఈజ్ నోన్ ఫర్ బీచెస్, అందుకోసమే చాలామంది వస్తుంటారు. ఈరోజు యాంగ్విలాలో మనకి బీచ్ పార్టీ కూడా ఉంది. సో ఆ బీచ్ పార్టీ ఎలా నడుస్తుంది అనేది కూడా చూసుకుందాం. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంటుందంట బీచ్ పార్టీ. సో అది కూడా బీచ్ పార్టీ కూడా చూసుకుందాం. కానీ ఇప్పుడైతే ప్రైవేట్ బీచ్కి వచ్చాము ఇది. సో దిస్ ఇస్ ఆల్ అరోరా హోటల్ సంబంధించిన బీచ్ అనమాట. చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆసమ్ ఉంది కదా అసలు. సో ఈ పర్టికులర్ లొకేషన్స్ వీటి చూడటం కోసమే చాలామంది వస్తూ ఉంటారు అనమాట. అల్టిమేట్ అబ్బా, బ్యూటిఫుల్. ఇక్కడ కూడా బీచ్ ఎంత సాఫ్ట్గా ఉందంటే నేల చాలా సాఫ్ట్గా ఉంది, పింక్ శాండ్ బీచ్లో ఉన్నట్టే ఉంది. కాకపోతే మనకి పింక్ శాండ్ బీచ్లోనేమో మనకి పింక్ కలర్ అవి కనబడతాయి పిగ్మెంటేషన్, దీంట్లో లైట్ బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ ఉంది. సో బేసిక్లీ మనకి ఇక్కడ ఉండే కోరల్స్లో ఉండే మైక్రో యానిమల్స్ యొక్క వాటి కలర్ అనేది వీటిలో మిక్స్ అయిపోతుందని అర్థమవుతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ వైట్లో లైట్గా మనకి బ్లాక్ కనిపించడానికి కారణం ఆ కోరల్స్లో ఉండే బ్లాక్ పిగ్మెంటేషన్ అనమాట. సో పింక్ శాండ్ బీచ్లోనేమో రెడ్ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి మనకి పింక్ కలర్లో కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఒడ్డు పైన అయితే చాలా బాగుంది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నా. సాఫ్ట్ శాండ్, ఇలా సాఫ్ట్ శాండ్ ఉంటే అసలు ఎంతసేపు ఉన్నా కూడా ఏమనిపించదు. ప్లస్ ఎంత ఎండ్ ఉన్నా సరే మనకి ఇక్కడ విపరీతమైన మంచి కోల్డ్ బ్రీజ్ వస్తుంది. మిట్ట మధ్యాహ్నం టైంలో కూడా మనకు మంచి కోల్డ్ బ్రీజ్ వస్తుందని అంటే సో అసలు బ్యూటిఫుల్ అనమాట. మనకి ఎండ ఉన్న టైంలో కూడా ఏమాత్రం మనకి ఎండతో ఇబ్బంది లేదు. బయట ఇబ్బంది ఉంటుందేమో కానీ సముద్రం దగ్గర మాత్రం బ్యూటిఫుల్గా ఉంది అబ్బా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నవీన్ కలిశారు. సో నవీన్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇండియన్, సో తమిళియన్. సో హీ ఈస్ ద మేనేజర్ ఓవర్ హియర్ ఇన్ దిస్ హోటల్. సో మనకి ఇక్కడ ఇండియన్స్ కూడా వేల మీద లెక్క పెట్టొచ్చంట. సో హార్డ్లీ ఎనీ ఇండియన్స్ హియర్. There are not many Indian restaurants, only one restaurant you have, right? Yeah, there is one restaurant, it's called the Good Kurma, but we have plenty of nice restaurants in this resort. Please come, enjoy. Japanese to steakhouse to Caribbean, lobster, crayfish. So he is the director of room services. That's correct. So andike rooms, he is selling the rooms for the people. So it's nice. So how much is a per day rent here? It changes from How much it ranges from? We have rooms that starts at 700 and we have rooms that goes for 23,000. $700 to $23,000 That's correct. per night. Per night. Wow. See, look at that. See, that is the reason he is here. సో 700 నుంచి $23,000 దాకా ఉన్నాయంట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్. చెప్పా కదా, ఓన్లీ మల్టీ మిలియనర్స్ మాత్రమే రాగలరని ఇక్కడికి యాంగ్విలాకి. సో వీఆర్ జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేసెస్ అండ్ నైస్ మీటింగ్ యూ నవీన్. ఇది చూస్తుంటే నాకు లిటరలీ రామోయి ఫిల్మ్ సిటీలో సెట్టింగ్ వేసినట్టే అనిపిస్తుంది. ఫిల్మ్ సిటీలో ఉన్న సెట్ లాగానే ఈ పర్టికులర్ పిల్లర్స్తో ఇలా వేశారనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది ఇది. ఇదంతా కూడా అరోరా హోటల్ ఇన్ యాంగ్విలా. బ్యూటిఫుల్ కదా. సో ఈ వాటర్ పార్క్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఓన్ బై ద సేమ్ అరోరా హోటల్స్ వాళ్ళదే. బ్యూటిఫుల్గా ఉంది కదా. మన హైదరాబాద్లోని జలవిహార్, ఎస్ఎల్ వరల్డ్ ఇవన్నీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా వాటర్ పార్క్ ఇక్కడ. కాకపోతే అసలు $24,000 పర్ నైట్ రూమ్ అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెస్టర్న్ సాల్ట్ పాండ్ దగ్గరకు వచ్చా. ఇది ఒక సాల్ట్ పాండ్ అనమాట. సాల్ట్ పాండ్ అంటే ఏంటి అని అంటే, సో ఇది ఇక్కడ వీళ్ళకి రివర్స్ కానీ లేక్స్ కానీ ఎలాంటివి లేవు. కానీ అయినా కూడా మీరు చూస్తున్నారా ఎంత పచ్చగా ఉందో. ఇదంతా కూడా కంప్లీట్ గ్రీనరీ అంతా కూడా వీళ్ళు ఎలా యూస్ చేస్తారంటే, సో ఇలాంటి పాండ్లోంచి సాల్ట్ అనేది తీసేసి దాన్ని స్నానాలకి ప్లస్ చెట్లకి ప్లస్ అంతేకాకుండా మన కుకింగ్ పర్పసెస్ యూస్ చేస్తుంటారంట. సో వీళ్ళకి ఒరిజినల్ రివర్స్ కానీ లేకపోతే న్యాచురల్ వాటర్ సోర్సెస్ లేవు కాబట్టి. కాకపోతే లక్కీలీ ఇయర్ చాలా వర్షాలు పడ్డాయంట. ఆ వర్షాలు పడ్డ వాటిని అన్నింటినీ వీళ్ళు ప్రిజర్వ్ చేసుకుని వాటన్నిటిని చెట్లకు వాడుతున్నారు. సో ఇక్కడ ఇంత గ్రీనరీ ఉంది అని అంటే బోల్డ్ అంతా వాటర్ సోర్సెస్ ఉంటాయని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అసలు యాక్చువల్గా వాటర్ సోర్స్ లేదు. స్వీట్ వాటర్ సోర్స్ లేకపోయినా సరే ఇలాంటి పాండ్లోంచి తీస్తారంటే. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని వాడట్లేదు. ఇది ఎంత ముందు వాడేవాళ్ళంట. సో ఇలాంటి
పాండ్స్లోంచి తీస్తారు, ప్లస్ అంతేకాకుండా సముద్రంలోంచి కూడా నీళ్లు తీసి వాటిని ప్యూరిఫై చేసుకొని వాటిని వాడుతూ ఉంటారంట. అందుకే ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇంతకుముందే చెప్పాను కదా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఐలాండ్ అని. ఈ ఐలాండ్లో ఎందుకంటే వీళ్ళకి వాటర్ సోర్స్ కూడా లేకపోతే దాన్ని వీళ్ళు సముద్రం నీళ్ళనే వీళ్ళు ప్యూరిఫై చేసి వాడుతున్నారు కాబట్టి అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అవుతాయి వీళ్ళకి. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ మ్యాక్సిమం బోల్డ్ అన్ని రిసార్ట్స్ ఉన్నాయి. సో అన్ని పెద్ద పెద్ద రిసార్ట్సే ఉన్నాయి. దాదాపు 32 బీచెస్ ఉన్నాయి. సో 32 బీచెస్ ఉన్నాయి, చాలా బీచెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కంప్లీట్ టూరిజం ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ దగ్గరకు వచ్చాము. సో ఇట్స్ న్యాచురల్లీ ఫార్మ్డ్ ఆర్చ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఒక ఆర్చ్ లాగా కొండలు ఇవన్నీ. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ ఆఫ్ యాంగ్విలా అనుకోవచ్చు. సో ఇక్కడ వీలైతే మనము ఒక డ్రోన్ షాట్ తీసుకుందాం. లుక్స్ సో అమేజింగ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ న్యాచురల్లీ ఫార్మ్డ్ ఆర్చ్ దగ్గర ఉన్న ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది అంతా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ ఆఫ్ యాంగ్విలా అనుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా బ్లూ కలర్లో వాటర్ ఉంది, కిందనేమో ఆర్చ్ ఉంది, ఆర్చ్ పైన నేను నిల్చొని ఉన్నా. సో ఇది న్యాచురల్లీ ఫార్మ్డ్ ఆర్చ్ అనమాట. లుక్స్ సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. ఇది మనం ఇక్కడ డ్రోన్ కెమెరా ఎగరేసి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. లుక్స్ సో బ్యూటిఫుల్. అయితే ఇదేంటంటే ఇక్కడ రాళ్ళన్నీ కూడా కొంచెం ఎంతైనా కూడా ఇవి ఎక్కువ మంది మనుషులు ఒకటేసారి రావద్దంట. అక్కడ వాళ్ళు యాంగ్యులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారనమాట. సో ఎక్కువ మంది వచ్చేటైతే ఎక్కడ కూలిపోద్దు అని చెప్పేసి అనే ఉద్దేశంతో, ఎక్కడ ఒరిగిపోద్దు అనే ఉద్దేశంతో సో చాలా తక్కువ మంది, అంటే ఒకటేసారి 10, 15, 20 మంది రాకుండా ఒకరిద్దరు మాత్రమే వచ్చి ఇక్కడ ఇది చూసుకోవాలన్నమాట. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. మీరు కూడా ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేస్తున్నారని కొనుక్కుంటున్నా. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ బ్యూటిఫుల్ వాటర్ ఉంది. ఇదంతా కూడా ఏం లగూన్ కాదంట, ఇదంతా సముద్రమే. So it's all Atlantic Ocean. It looks so beautiful. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఒక ఆర్చ్, ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ అనమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ రాక్స్ అనేది. సో ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయింది. ప్లస్ మనము ఇంతకుముందు డ్రోన్ షాట్లో కూడా చూస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలా ఒక కొన్ని చిన్న కొండల్లా ఉండి ఇలా రాక్స్ లాగా ఫామ్ అయ్యి బ్యూటిఫుల్ కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. డ్రోన్ షాట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే అసలు విండ్ చాలా హెవీగా ఉండి అసలు కంట్రోల్ అవ్వట్లా. మనము ఆపిన చోగట ఆగట్లేదు, ఎయిర్ క్రాఫ్ట్ అనేది ల్యాండ్ అవ్వట్లేదు. సో అప్పటికి 2-3 సార్లు ట్రై చేసా. అంతకు మించి అందుకే ఇంకెక్కువ ట్రై చేయొద్దని చెప్పేసి వదిలేసా. ఆర్చ్ నుంచి పైకి లేపుదామని చూశాను, కానీ ఆర్చ్ అయితే ఒకసారి కనిపించింది. కానీ అదర్వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్, అమేజింగ్. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే లొకేషన్ ఇది. మీకు కూడా ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సౌత్ హిల్ బీచ్ దగ్గరకు వచ్చా. సో ఇదంతా కూడా సౌత్ హిల్ ఏరియా అనమాట. సో ఆ బీచ్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇట్ యూస్ టు బి ద సాల్ట్ పాండ్ అంట అక్కడ కూడా. సో మనకి ఇంతకుముందు ఒక సాల్ట్ పాండ్ చూసుకున్నాం కదా. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద సాల్ట్ పాండ్ అనమాట. సో దీంట్లోంచి కూడా, సో ఈ పర్టికులర్ పాండ్లోంచి కూడా వాళ్ళు వాటర్లోంచి సాల్ట్ అనేది తీసేసి వాళ్ళు ఇక్కడ చెట్లకి, బాతింగ్కి, డ్రింకింగ్కి వాటన్నిటికీ వాడుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బోల్డ్ అనే సేలింగ్ బోట్స్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు యాక్చువల్గా వీళ్ళకి బోట్స్ కాంపిటీషన్ జరుగుతుంది, బీచ్ పార్టీ కూడా జరుగుతుంది. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఈరోజు బోట్స్ కాంపిటీషన్, సెయిలింగ్ బోట్స్ అనేది ఇక్కడ చాలా కామన్ అనమాట. సో మాన్యువల్గా రోయింగ్ చేసుకుంటూ సెయిలింగ్ చేసుకుంటూ వెళ్ళే బోట్ కాంపిటీషన్ అనమాట. ఇక్కడ నేషనల్ స్పోర్ట్, యాంగ్విలా నేషనల్ స్పోర్ట్ ఇస్ సెయిలింగ్. సో ఆ సెయిలింగ్ బోట్స్, అది ఆ కాంపిటీషన్ కూడా మనము వీలైతే అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బీచ్ పార్టీలో చూసుకుందాము. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ నేషనల్ బర్డ్ వచ్చి టర్టిల్ డవ్ అంటారంట. సో మాకు ఇక్కడ నేషనల్ బర్డ్ అయితే కనిపించలేదు, యాంగ్విలా నేషనల్ బర్డ్ కనిపిస్తే అది కూడా చూపిస్తాను. బట్ ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో మనము ఇక్కడ నుంచి కూడా ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి చూద్దాము ఎలా వ్యూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఐలాండ్ ఒకటి కనిపిస్తుంది. ఆ ఐలాండ్లో చిన్న రెస్టారెంట్ కూడా ఉందంట. అక్కడికి వెళ్ళాలంటే కేవలం బోట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి. ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే కేవలం బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యాంగ్విలా అనమాట. సో యాంగ్విలా వాళ్ళదే అది కూడా. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్.
కాకపోతే చాలా చిన్న ప్లేస్ అది, ఒక రెస్టారెంట్ మాత్రమే పట్టేంత ప్లేస్ ఉంది. అక్కడ వాళ్ళు ఒక ఐలాండ్లో రెస్టారెంట్ కట్టేసుకొని సో ఏంటంటే ఎంజాయ్ చేయాలి, మనకు మామూలుగా బోట్ ట్రావెల్ చేసి ఆ తర్వాత ఒక సముద్రం మధ్యలో ఉండాలంటే ఆ ఐలాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ బీచ్ పార్టీ దగ్గరకు వచ్చా. యాంగ్విలాలో జనాలు ఎక్కడ లేరేమో, అసలు ఏం కనిపించట్లేదేమో అనుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం జనాలందరూ, దేశం మొత్తం మీద ఉన్న అందరూ జనాలు ఇక్కడే ఉన్నట్టున్నారు. సో ఇక్కడ బోట్స్, సెయిలింగ్ బోట్స్ యొక్క కాంపిటీషన్ ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పాయి కదా. సో రోయింగ్ బోట్స్ కాంపిటీషన్ జరిగేవి అవన్నీ అక్కడే ఉన్నాయి, బోట్స్ కూడా. సో ఇట్స్ నేషనల్ స్పోర్ట్ అనమాట. సో ఇట్స్ బీచ్ పార్టీ హ్యాపెనింగ్ టుడే. ఆగస్ట్ మండే సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉంటాయి. రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు బీచ్ ఉంటుందంట ఓపెన్. ఇక్కడ ఆడ మనకి అక్కడ స్టేజ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వైబ్రెంట్ మూవ్స్ హియర్. సో అందరికందరూ ఇట్స్ బీచ్ పార్టీ, ఎంజాయింగ్ అ లాట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ యాంగ్విలా అనమాట. సంవత్సరం మొత్తంలో ఈరోజు చేసినంత ఎంజాయ్మెంట్ ఇంకే రోజు చేయరంట. అండ్ లక్కీలీ అదే రోజు మేము రావడం జరిగింది. సో అందుకోసం మేము పర్టికులర్గా ప్లాన్ చేసుకుని ఈరోజు వచ్చాము. యాక్చువల్లీ ఈ 2-3 డేస్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటే. ఇట్ ఈస్ ఆసమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్ హియర్. చూడండి ఒకసారి మొత్తం బీచ్ వైబ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ బీచ్ వైబ్స్ ఇక్కడ. అసలు ఒక బీచ్లో ఇప్పటివరకు మనకు కరేబియన్ ఐలాండ్స్లో చాలా తక్కువ మంది జనాలు కనిపించేవాళ్ళు. ఒక్క డొమినికన్ రిపబ్లిక్లో బోకా చికా దగ్గర కొంతమంది కనిపించారు. ఇక్కడ మాత్రం అసలు ఇంచు స్థలం లేకుండా మొత్తం అందరూ కూడా బీచ్లో అందరూ జనాలతోనే నిండిపోయింది. సూపర్ ఫన్. ఇక్కడ తాగొచ్చు, తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, తిరిగే వాళ్ళు తిరగొచ్చు. సో ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్, పార్టీ అండ్ దెన్ డాన్సెస్ అండ్ దెన్ ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ అండ్ ఫుడ్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో చూసి ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ రియలీ ఫన్ గాయ్స్. అసలు సూపర్గా ఉన్నారు జనాలు అందరూ. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. సో రకరకాల పార్టీస్ జరుగుతున్నాయి. సో దిస్ ఇస్ ద బీచ్ పార్టీ. సో నేను ఎన్నో రకాల పార్టీస్ చూసాను, కానీ బీచ్ పార్టీ చూడడం, బీచ్ ఫన్ చూడడం ఇదే ఫస్ట్ టైం. సో మనకి ఈవెన్ గోవాలో కూడా ఉంటాయని చెప్పి విన్నాను, కానీ సో ఇంత పార్టీ, ఇంత ఫన్గా, ఇంతమంది జనాలు, కొన్ని వందల వేల మంది కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్ హియర్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. బీచ్ వైబ్స్ అంటే ఇలాగే ఉండాలి. బ్యూటిఫుల్గా అమేజింగ్ ఉంది చూడండి. ఐఎమ్ లవింగ్ ఇట్. ఇదంతా కూడా ఆగస్ట్ 1st మండే రోజు జరిగే కార్నివల్ అనమాట. సో యాంగ్విలా కార్నివల్ అంటారు. సో ఆ కార్నివల్ జరుగుతున్న ప్లేస్ కాబట్టి ఇది ఎంత ఫన్, ఎంజాయ్మెంట్, బ్యూటిఫుల్, అసలు చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయితే మిడ్ నైట్ 1 వరకు నడుస్తూ ఉంటుందంట ఈ కార్నివల్ అనేది. సో ఇది మండే రోజు చేస్తారనమాట. సో ఇట్స్ ఫ్యాబులస్ డే. సో నాకు ఆల్రెడీ చెప్పారనమాట, ఇది ఇట్స్ బిగ్ డే అని చెప్పేసి. ఇట్స్ నేషనల్ హాలిడే హియర్ యాంగ్విలా. సో అందుకని కావాలని ఈ రోజుకి ప్లాన్ చేసుకొని వచ్చాము. సో ఇట్స్ బ్యూటిఫుల్, అమేజింగ్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా. సో కొన్ని వేల మంది ఇలా సెలబ్రేట్ చేస్తుంటే చూడడం అనేది సూపర్గా ఉంది. సో దిస్ ఇస్ ద 50th ఇయర్ ఆఫ్ కార్నివల్ అంట. మనకి బార్బడోస్లో 50th క్రాప్ ఓవర్ ఇయర్ అది సెలబ్రేట్ చేసేది చూసాము. ఇక్కడేమో 50th ఇయర్ ఆఫ్ యాంగ్విలా కార్నివల్ చూస్తున్నాము. సో ఇట్స్ అమేజింగ్. సో మనం అన్ని కూడా స్పెషల్ డేస్లో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అన్నిటికంటే చాలా స్పెషల్ డే ఆఫ్ యాంగ్విలా అనమాట. సో ఇట్స్ అమేజింగ్ టు సెలబ్రేట్ ఇట్ హియర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇక్కడ బీచ్ పార్టీలో ఇలా బోట్ పైన ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో బ్యూటిఫుల్ బోట్స్. సో ఇక్కడ సెయిలింగ్ బోట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చెప్పాను కదా ఈరోజు వీళ్ళది సెయిలింగ్ బోట్స్ యొక్క కాంపిటీషన్ కూడా నడుస్తుందని చెప్పేసి. సో బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ ఏరియా నుంచి, ఇటువైపు నుంచి యాంగిల్ నుంచి చూసుకుంటే మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి బోట్స్ అండ్ బీచ్ అవంతా కూడా. సో అటువైపు సూర్యుడు అటు ఉండేసరికి మనం అది తీయడానికి అవకాశం లేదు. అక్కడ స్టేజ్ ఉంది, స్టేజ్ ఈజ్ ఆన్ ఫైర్. సో సాయంత్రం అవుతున్న కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎక్సలెంట్ పార్టీ వైబ్స్, మ్యూజిక్ అల్టిమేట్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరు ఇలా దూకుతున్నారు ఇక్కడ. దూకుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ ఎంజాయింగ్. ఫ్యాబులస్. నాకు ఈత వస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది, కానీ మనకి ఈత రాదు కాబట్టి దాని గురించి అంత ఆలోచన చేయొద్దు. సో ఇట్స్ ఆల్ ఫన్. మనం దూకే అవకాశం లేదు, కానీ సో చూసి ఎంజాయ్ చేద్దాం అంతే. బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ ఇమేజెస్. సో దిస్ ఇస్ ద కార్నివల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యాంగ్విలా. సో యాంగ్విలా కార్నివల్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో సెయింట్ మార్టిన్ నుంచి మ్యాక్సిమం వచ్చారు, కానీ ప్రపంచ దేశాల నుంచి, చాలా చోట్ల నుంచి, అమెరికా నుంచి కూడా చాలా మంది జనాలు ఇక్కడికి ఈ పార్టీకి ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ హియర్. పార్టీ అనేది సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా జనాలు పెరుగుతూనే ఉంటారంట. ప్రస్తుతానికి ఆల్రెడీ బోల్డ్ అంతమంది 100లో ఉన్నారు, అది వేలల్లోకి వెళ్తారంట జనాలు అనేది.
ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది జనాలు కనిపిస్తున్నారు. సో జనాలు ఇక్కడ పెరుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ద 50th కార్నివల్ ఇయర్ ఆఫ్ Anguilla and people are enjoying it, having a lot of fun. So this is real fun. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఎవ్రీవన్ ఇస్ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ గుడ్. సో వీళ్ళకి ఇది నేషనల్ హాలిడే అండ్ ఇట్స్ సెలబ్రేషన్ డే. సో ఎవ్రీవన్ ఇస్ సెలబ్రేటింగ్ ఇట్. రియలీ ఫన్. కార్నివల్ని కవర్ చేయడానికి వచ్చిన వీడియోగ్రాఫర్స్ కనిపిస్తున్నారు. సో తను ఎవరో మోడలో లేకపోతే యాంకర్ అయ్యి ఉంటుంది. సో వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో ఆల్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇట్స్ రియలీ గుడ్. CNN ఛానల్ ఫ్రమ్ బ్రెజిల్ అంట. సో బ్రెజిల్ నుంచి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు ఈ పర్టికులర్ వీడియోని వాళ్ళు కవర్ చేస్తున్నారు. సో ఇట్స్ బ్యూటిఫుల్. సో వీలైతే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాము. పాటలు, డాన్సులు, ఎంజాయ్మెంట్. 50th year of Anguilla Carnival. మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది. ఇంతకుముందు మనకు కనపడ్డ అతను డొమినికన్ రిపబ్లిక్ నుంచి, శాంటో డొమింగో నుంచి అంట. సో చూసారు కదా, మనకి అక్కడ ప్రాబ్లం అయినా సరే బయట మాత్రం జనాలు చాలా సపోర్టివ్గా చాలా బాగున్నారు. మ్యూజిక్ మాత్రం భలే ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. Friends, we have Daniela. She is the TV presenter from CNN, Brazil. Yeah. So you have come to Anguilla for the second time. For the second time, and Okay. this is we are recording a TV show about travel and food in Anguilla. Okay, what are you recording for? Travel and food. Travel food. Yes. Okay, fantastic. We I'm eat actually and travel. Oh, fantastic. I'm a world traveler. So I'm doing 100 countries in a year. This is my 53rd country. Wow. Yeah. Have you been to Brazil? Not yet. Are you I'll be sure? coming to Brazil. For When I sure. come, I'll message you. Of course. On your Instagram. I'm living in São Paulo. Okay. But I'm gonna do your whole itinerary in São Paulo, Rio, Salvador. We have amazing places. Definitely. So we have a friend from Brazil. So when I go to Brazil, so we have a friend who is going to take us, Yes. take care of us. Because anyways, without knowing Polish or the language, it's very difficult to survive. Yes. So it's not many people speak English in Brazil. But it is about there. There is Okay. if you go to certain places, they can speak in English. Fantastic. So You I'm can actually survive. I'm covering all the world travel. So I'm covering going to the travel places and then whatever the best things to do there, the best places to visit, and then any You go to carnivals. Amazon, Pará. Amazon. There is a Definitely. state that is called Pará. Okay. That is the best food. It's the heart of the rainforest. Okay, I fantastic. love the food. Only thing is I'm a pure vegetarian. Okay. So I don't eat anything. So can eat I eat well only then. the vegetarian. So I'm not trying much of food options, but I'm definitely trying the exploring options. Yeah, you're gonna love So it was nice meeting you all. Nice to meet you. too. All right, take Bye, care. bye. ఫ్రెండ్స్, ఇప్పుడు యాంగ్విలాలోని మళ్ళీ ఫెరీ పాయింట్ దగ్గరకు వచ్చేసా. సో ఇక్కడ నుంచి మనం ఫెరీ ఎక్కేసి మళ్ళీ మనం సెయింట్ మార్టిన్కి వెళ్ళబోతున్నాం. సో యాంగ్విలా గుర్తుగా ఈ టీషర్ట్ తీసుకున్నా, బాగుందా? సో ఈ టీషర్ట్ ప్లస్ అంతేకాకుండా ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నా, షోల్బే బీచ్ అండ్ మ్యాండలే బీచ్ అని. సో ఈ షోల్బేలోనే మనకి ఇంతకుముందు బీచ్ పార్టీ అనేది జరిగింది. సో ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. సో కార్నివల్ 50th కార్నివల్ ఇయర్. సో బ్యూటిఫుల్. సో ఇక్కడ బోల్డ్ అంతమంది జనాలు అందరూ ఇప్పుడు అందరూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో 4:30, 5:30 మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఇచ్చిన పర్మిషన్ డే ట్రిప్పర్ అని. డే ట్రిప్పర్ అంటే సో 1 డేలోనే మనము మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ లాస్ట్ బోట్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడ బోల్డ్ అని బోట్స్, షిప్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా రెడీగా అక్కడికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఆల్ ద బోట్స్ అండ్ షిప్స్ లీవ్. సో ఫెరీస్ అన్నీ వదిలేసి మ్యాక్సిమం సెయింట్ మార్టిన్కి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే యాంగ్విలా నుంచి క్లోజెస్ట్ డిస్టెన్స్లో సెయింట్ మార్టిన్ ఉంది కాబట్టి చాలామంది సెయింట్ మార్టిన్ నుంచి వస్తున్నారు అనమాట. సో మీరు చూసి యాంగ్విలా అంతా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే CNNలో
టీవీ ప్రెజెంటర్ కూడా మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో తను పార్టిసిపేట్ చేసింది. సో దట్ వాస్ ఫ్యాబులస్. డానియల్ మన ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది. ప్లస్ అంతేకాకుండా నేను ఎప్పుడు బ్రెజిల్కి వెళ్ళినా సరే బ్రెజిల్లో తను అంతం తిప్పి చూపిస్తానంది. సో తను నిజంగానే చూపిస్తుందా లేకపోతే అట్లీస్ట్ మనకి అరేంజ్ చేస్తుందో చూద్దాము. అట్లీస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు దొరికితే సరిపోతుంది మనకి. బ్రెజిల్కి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకునేటప్పుడు సూపర్గా ఉంటుంది. బట్ ఎనీవేస్, సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ విజిటెడ్ హియర్. సో ఇలా నా యాంగులా ప్రయాణం సాగింది. మీకు ఎలా అనిపించిందని తెలియజేయండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.